కాదు మొత్తం స్టేట్ లెవెల్ 858 బ్రాంచెస్ ఉన్నాయి. ఇప్పుడు మేము మండల వైజ్ గా తాలూకా వైజ్ గా డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఫస్ట్ ట్రైనింగ్ మేనేజర్ గా జాబ్ ఉంటుంది. సో ట్రైనింగ్ వచ్చేసి 10,000 శాలరీ ఉంటుంది. రూమ్, ఫుడ్, అకామిడేషన్ ఏ టు జెడ్ మొత్తం కంపెనీ వాళ్ళు ఫ్రీగానే ఇస్తారు. ట్రైనింగ్ మొత్తం మీకు కడపలో ఉంటుంది. ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత మీరు ఎక్కడ కావాలంటే అక్కడ మార్చుకోవచ్చు. అప్పుడు ఫార్మాట్లీ 25 నుంచి 30,000 వరకు వస్తుంది. జాబ్ కూడా పర్మనెంట్ అవుతుంది. పర్మనెంట్ అయిన తర్వాత మీరు ఎక్కడ కావాలంటే అక్కడ తీసుకోవచ్చు. ఇది ప్రాసెస్. ట్రైనింగ్ లో చేయాల్సిన వర్క్ ఏంటంటే మార్కెటింగ్, మేనేజ్మెంట్, అకౌంట్స్, బ్యాంకింగ్, ఇంటర్వ్యూస్, టీమ్ మేనేజ్మెంట్ ఇప్పుడు ట్రైనింగ్ ఇస్తారు. మార్కెటింగ్ అంటే డైరెక్ట్ మార్కెటింగ్, నాట్ నెట్వర్క్ మార్కెటింగ్ కాదు, డిజిటల్ మార్కెటింగ్ కాదు. డైరెక్ట్ మార్కెటింగ్ అంటే మా కంపెనీలో తయారు ప్రయత్నం డైరెక్ట్ ఫీల్డ్ వర్క్, డోర్ టు డోర్ వేసి ప్రొడక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. నాట్ ఫర్ సేల్, జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. కస్టమర్ నచ్చితే సేల్ చేస్తాం, లేకుంటే లేదు. టార్గెట్స్ ఏముండవు, ఇన్ని అమ్మాలి, ఇంత చేయాలనే టార్గెట్స్ ఉండవు. టార్గెట్ ఎందుకోసం ఉండవంటే ఇక్కడ మిమ్మల్ని తీసుకునేది మేము ట్రైనింగ్ మేనేజర్ తీసుకున్నాం, నాట్ సేల్స్ బై సేల్స్ కాదు. ట్రైనింగ్ మేనేజర్ అంటే ఒక మేనేజర్ పోస్ట్ కూడా ట్రైనింగ్ తీసుకున్న పర్సన్ ట్రైనింగ్ మేనేజర్. సార్ ట్రైనింగ్ మేనేజర్ కి మార్కెటింగ్ ఏంటి సంబంధం అంటే మాకు కావాల్సిన టాకింగ్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ కావాలి. అందుకోసమే మీ దగ్గర మార్కెటింగ్ చేస్తాం. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్, మీరు ఎవరో తెలియదు మీతో మాట్లాడాలంటే ఒప్పుకుంటారా? అదే ఒక ప్రొడక్ట్ తీసుకొచ్చి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే ఏం చేస్తారు? కొనకపోయినా కూడా వినడం, మాట్లాడడం నేర్చుకుంటారు. అందుకోసమే మీ దగ్గర మార్కెటింగ్ చేస్తాం. సో మార్కెటింగ్ అనేది 8 months ఉంటుంది. బట్ ఏంటంటే 2 months, 3 months అనేది ఎక్కువ మార్కెటింగ్ సైడ్ ఉంటుంది. 5 months అనేది తక్కువ మార్కెటింగ్ ఉంటుంది, ఎక్కువ మేనేజ్మెంట్ ఉంటుంది. మేనేజ్మెంట్ అంటే ఇంటర్వ్యూస్ ఎలా చేయాలి, తర్వాత ప్రోటోకాల్ ఇంటర్వ్యూ ఎలా చేయాలి, ఆఫీస్ లో స్టాఫ్ ఎలా బిహేవ్ చేయాలి, ఎలా మాట్లాడాలి, తర్వాత ఆఫీస్ మెయింటెనెన్స్ ఎలా చూడాలి, తర్వాత ఆఫీస్ లో మీ దగ్గర ఉన్న జూనియర్స్ కి ఎలా నేర్పించుకోవాలి, తర్వాత మోటివేషన్ స్కిల్స్ ఏంటి, తర్వాత వచ్చేసి మీ టీమ్ మేనేజ్మెంట్ అని చెప్పాను కదా, మీ హ్యాండ్ ఉన్న టీమ్ మీరే చూసుకోవడం అనేది. ఈ 8 months మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మార్కెటింగ్ కి మీకు ఎటువంటి సంబంధం ఉండదు. యాజ్ అ మేనేజర్ గా సిట్టింగ్ జాబ్ నాలాగా ఉంటుంది. అప్పుడు ఫార్మాట్లీ 25 నుంచి 30,000 వరకు వస్తుంది. ఆఫీస్ లో కూర్చుంటారు. ఇప్పుడు మీరు ఎలా జాయిన్ అయ్యారో అలా కొత్తగా జాయిన్ అవుతారు కదా, సో వాళ్ళు మీరు ట్రైన్ చేయడం ఉంటుంది. ఈ ట్రైనింగ్ మొత్తం కడపలో ఉంటుంది. ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎక్కడైనా మార్చుకోవచ్చు. ట్రైనింగ్ మొత్తం కంప్లీట్ అయినాక కానీ ట్రైనింగ్ లో కానీ మీరు ₹1 కూడా ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన అవసరం ఉండదు. ₹1 కూడా ఫీజు పే చేసేది ఉండదు. ప్లస్ మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ మీరు తీసుకోము. మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ కూడా మేము తీసుకోము. ప్లస్ అగ్రిమెంట్ ఉండదు. అగ్రిమెంట్ అంటే తెలుసా? వాట్ ఇస్ ద అగ్రిమెంట్? సో ఇన్ని మంత్స్ కానీ ఇన్ని ఇయర్స్ కానీ మా కంపెనీలో మీరు చేయాలనే అగ్రిమెంట్ ఉండదు. ప్లస్ కన్సల్టెన్సీ మాత్రం కాదు. కన్సల్టెన్సీ అంటే ఐడియా ఉందా మీకు? కన్సల్టెన్సీ అంటే కంపెనీకి మీకు మధ్య బ్రోకర్ ఆర్ మీడియేటర్. అంటే మన కంపెనీ వాళ్ళు మాకు తెలుసు, మీకు డబ్బులు పే చేసి నేను పంపిస్తాను కదా, వాళ్ళం కాదు. డైరెక్ట్ కంపెనీ రిక్రూట్మెంట్ ఆఫీసర్స్. ఇక్కడ నో షూరిటీ అంటే మీరు కంపెనీకి ఇచ్చే షూరిటీ, కంపెనీ మీకు ఇచ్చే షూరిటీ కాదు, కంపెనీకి మీరు ఇచ్చే షూరిటీ. అంటే అమౌంట్ డిపాజిట్ చేసి మీరు ఒక ఐడి తీసుకుంటే మాకు అందరూ జాబ్ ఉంటుంది, దీని మీద నమ్మకం కావాలి కదా మనకి. తర్వాత లేదా మీ ఊరు సర్పంచ్ కానీ, తర్వాత ఎమ్మెల్యే కానీ మీరు రెఫర్ చేయాలి, లేదా గవర్నమెంట్ అతను మీకు సైన్ చేయాలి, లేదా మీ కాలేజ్ మేనేజ్మెంట్ వాళ్ళు మాకు రెఫర్ చేయాలనే రూల్స్ రెగ్యులేషన్స్ ఏమీ లేవు. ఓకే, సో ఇది మా కంపెనీ ప్రొసీజర్. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడిగితే నేను క్లియర్ చేస్తాను. ఎనీ డౌట్స్? ₹1 కూడా ఫీజు పే చేస్తుంది. ఇది ఏపీ గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ కంపెనీ, నాట్ ప్రైవేట్, నాట్ కన్సల్టెన్సీ. ఏపీ గవర్నమెంట్ రిజిస్ట్రేషన్. ఓకే, 8 months 10,000 శాలరీ. ట్రైనింగ్ పీరియడ్ 8 months 10,000 శాలరీ, రూమ్, ఫుడ్ ఫ్రీ. ఏమైనా డౌట్స్? ఆ పర్ఫార్మెన్స్ నేర్పించడానికి మేము లేదు. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు నీకు కొన్ని స్కిల్స్ లేవు, అవి కూర్చొని మేము నేర్పించేస్తాం. ఇప్పుడు నువ్వు జాయిన్ అయినావు కదా, నీకన్నా ముందు జాయిన్ అయినావు కదా, వాళ్ళు మీకు సపరేట్గా టైం తీసుకొని ఇప్పుడు రూమ్, ఫుడ్ ఎందుకు ఇస్తున్నాం తెలుసా? మీరు ఉండడానికి కాదు, మీతో నేను టైం స్పెండ్ చేయడం. మీరు ఏదైనా చిన్న ఏమైనా మిస్టేక్స్ ఉంటాయి, ఆ మిస్టేక్స్ తప్పులు వేరు, మిస్టేక్స్ వేరు. తప్పులు అంటే సరిదిద్దుకోండి. ఇప్పుడు ఈ ఫోన్ ఉంది, ఇంకేసి కొట్టే ఏమవుతుంది? పగిలిపోతుంది. సెకండ్ పెట్టి పొరపాటు చేసాక మిస్టేక్ పగిలిపోదా నీకు తెలుసు, కొట్టడం తప్పు కదా. జాగ్రత్త అంటే నీకు తెలియక పడిపోయింది. నెక్స్ట్ టైం ఇక్కడ పెట్టుకోండి, లోపల పెట్టుకోండి. ఇంకేం డౌట్స్?
లో వచ్చేసి లీవ్స్ హాలిడేస్ ఉండవు. పండుగలు కానీ, పబ్బాలు కానీ, పెళ్ళిళ్ళు కానీ, పేరెంటాలు కానీ, బర్త్డేలు కానీ, లవర్ బర్త్డేలు కానీ, ఫంక్షన్స్ కానీ ఇవన్నీ వదిలేయాలి ఈ 8 months. సో ఇలాంటి లీవ్స్ ఉంటాయంటే మీరు ఏదైనా ఎగ్జామ్స్ ఏమైనా రాసుకోవాలన్నా, లేదు తర్వాత మీరు ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏమైనా ప్రిపరేషన్ అవుతున్నా, దానికి ఎగ్జామ్స్ ఏమైనా రాసుకోవాలన్నా మీరు లేని సమయంలో వర్క్ కాదంటే తీసుకోవచ్చు. ఎక్కువ లీవ్స్ పెట్టుకునే కొద్దీ టైం ఫ్రేమ్ లేట్ అవుతుంది. మా అమ్మ చూడబుద్ధి అవుతుంది, మా నాన్న చూడబుద్ధి అవుతుంది, మా అమ్మగారు రమ్మన్నారు, మా పుట్టింటి రమ్మని అంటే ఇవల్ల కాదు. ఎందుకంటే ఇక్కడ మేము తీసుకునేది మనం పర్మనెంట్ ఎంప్లాయీ తీసుకుంటాం. పర్మనెంట్ ఎంప్లాయీ కూడా ఎలా తీసుకుంటున్నాం అంటే, ఇప్పుడు మా కంపెనీకి మీరు జాయిన్ అవుతున్నారంటే నన్ను నమ్మే కదా మీరు జాయిన్ అయ్యేది. అలాగే మీరు మేనేజర్ అయిన తర్వాత మిమ్మల్ని నమ్మే కదా మీ స్టాఫ్ మీ దగ్గరికి వచ్చేది. అప్పుడు ఇక్కడ నువ్వు కరెక్ట్గా నేర్చుకుంటే వాళ్ళు కరెక్ట్గా నేర్పించగలరు. అదే ఇక్కడ నువ్వు కరెక్ట్గా నేర్చుకోకుండా వాళ్ళ లైఫ్ స్టైల్లో స్పాయిల్ అవుతాయి. అందుకోసం ఇక్కడ మేము కాంట్రాక్ట్ ఇస్తాం. ఇది ట్రైనింగ్ పీరియడ్. ట్రైనింగ్ వచ్చేసి 8 hours డ్యూటీ ఉంటుంది. సో ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మార్నింగ్ 1.5 hour, ఈవినింగ్ 1.5 hour డ్యూటీ. మార్నింగ్ 1 గంటన్నర, సాయంత్రం 1 గంటన్నర మధ్య ఖాళీ. కన్ఫర్మ్. అది మీ ఇంప్రూవ్మెంట్ ఎలా ఉందో తెలియదు. మనకి ఇంప్రూవ్మెంట్ బట్టి జరుగుతుంది. Come on.